ఇంట్లో రోజు చేసే టిఫిన్ బోరైనప్పుడు, టిఫిన్‌కి పిండి ఏది ఇంట్లో లేనప్పుడు దీన్నైతే ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా బావుంటుంది. లేదా డిన్నర్‌గా కూడా బావుంటుంది. ఇది రేషన్ బియ్యంతోనే చేసేసుకోవచ్చు. ముందుగా బియ్యాన్ని బాగా కడుక్కొని ఒక 2 గంటల ముందు నానబెట్టుకొని తీసుకుందాం. ఇక్కడైతే ఒక గ్లాస్ బియ్యం అయితే వేసుకున్నాను నేను. ఈ బియ్యంలో సగం తీసి మిక్సీ జార్‌లో వేసి 2 ఎండుమిర్చి, చిన్న అల్లం ముక్క వేసి తగినన్ని నీరు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ అయ్యాక ఒక గిన్నెలో వేసుకొని మిగిలిన సగం బియ్యం కూడా మిక్సీ జార్‌లో వేసి తగినంత ఉప్పు, ఇందులోనే ఉడికించిన ఒక బంగాళాదుంపను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఇందులోనే వేసేసి బాగా కలుపుకుందాం. ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ జీరా, చిల్లీ ఫ్లేక్స్ కొంచెం. చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారమైనా వేసుకోవచ్చు. ఇంకా ఇది మరింత హెల్తీగా ఉండడం కోసం ఇందులోనే కట్ చేసుకున్న క్యారెట్, టమాటా, ఉల్లి ముక్కలు, కరివేపాకును కూడా వేసుకుందాం. ఇంకా మీకు ఇష్టం ఉంటే క్యాప్సికమ్, క్యాబేజీ తరుగు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా ఇలా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇది ఫ్లఫీగా అండ్ సాఫ్ట్‌గా రావడం కోసం కొంచెం ఈనో అంటే ప్యాకెట్‌లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈనో బదులు బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీలో బ్యాటర్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పాన్ హీట్ అయిన తర్వాత చాలా లైట్‌గా ఆయిల్ వేసి ఈ బ్యాటర్‌ని వేసుకుందాం. చిన్న సైజుగా లేదా పెద్ద మనం దోసలా వేసుకుంటాం కదా! అలా అయినా వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇలా మీడియం సైజులో వేసుకుంటే చూడడానికి బావుంటాయి కదా! స్టవ్‌నైతే మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి పైన మూత పెట్టి కాసేపు ఉంచి టర్న్ తిప్పేసుకుందాం. బాగా ఫ్రై అయింది చూడండి. రెండో వైపు కూడా బాగా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్‌లోకి తీసేసుకోండి. మనం బియ్యంతో చేసుకున్నాం కాబట్టి మరి ఎక్కువ గోల్డెన్ కలర్ అయితే రావు. వైట్‌గానే ఉంటుంది. ఇంకా మనకి రెడ్ కలర్ కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ బదులు కొంచెం కారం వేసుకుంటే కలర్ వస్తుంది. రుచి మాత్రం చాలా బావుంటుంది. ట్రస్ట్ మీ, చేసి ఒక్కసారి తినండి. మీకు బాగా నచ్చుతుంది. ఏ చట్నీతో అయినా లేదా పికిల్స్‌తో అయినా తినేయొచ్చు. ఉదయం టిఫిన్‌కైనా, రాత్రి డిన్నర్‌కైనా వేడిగా తింటే చాలా చాలా బావుంటాయి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రేపటి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.